నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని రోజులుగా కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో వాదనలు ప్రతివాదనలు మనం వింటూనే ఉన్నాం. మీరు చేశారంటే మీరు చేశారని ప్రతిపక్ష పార్టీ అలాగే అధికార పార్టీ కూడా మాటలు వింటూనే ఉన్నాం. సో ఫైనల్లీ ఏంటంటే కేవలం ఒక చేపల పులుసు తిని కృష్ణా జలాల్ని పనిచేశారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో కృష్ణా జలాల పంపకాల్లో చేసిందంతా గత ప్రభుత్వం అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాదు మీరు చేశారని చెప్పేసి అని కేసీఆర్ అంటున్నారు. సో ఈ మొత్తం అన్నింటిలో తెలిసింది ఏంటనంటే ఒక చేపల పులుసు తిని, అంటే ఒకటి కాదు చేపల పులుసు తిని కృష్ణా జలాల్లో పంచుకున్నారు అన్నట్టుగా మాటలు వస్తాయి. ఎవరు పెట్టిన చేపల పులుసు అనుకుంటున్నారు? అది కూడా రోజా పెట్టిన చేపల పులుసు. నగరిలో రోజా పెట్టిన చేపల పులుసు కేసీఆర్ తిని రాయలసీమని రత్నాలసీమగా చేస్తాను అన్నట్టుగా కేసీఆర్ కామెంట్ చేశారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సో అసలు ఈ కృష్ణా జలాలకు సంబంధించి అసలు ఏంటంటారు? ఈ చేపల పులుసు మధ్యలో ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అంటే దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది రోజా పెట్టిన చేపల పులుసు ఎంత పవర్ఫుల్ అనిపిస్తుంది. అంటే చేపల పులుసు ఏమైనా కలిపితే చెప్పారా అనేది కూడా నాకు తెలియదు. సో అందుకే మీరే చెప్పాలి. సో ఏమైనా కలిపితే కేసీఆర్ ఆ మాట చెప్పరు కదా, అసలు మామూలు చెప్పే పరిస్థితి ఉన్నది కదా. సో చేపల పులుసు తిన్నటువంటి కేసీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? రాయలసీమని రత్నాలసీమగా మారుస్తాను అని అన్నారు. రాయలసీమని రత్నాలసీమగా మారాలంటే ఏం చేయాలి? సాగునీరు ఇవ్వాలి. సాగునీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? కృష్ణా నీళ్ళు ఇవ్వాలి. కృష్ణా నీళ్ళు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చాడు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే ఆల్రెడీ కృష్ణా బేసిన్లో కొన్ని ప్రాజెక్టులు కట్టడం జరిగింది. పోతిరెడ్డిపాడు హెడ్ లెగిడేటరీ సామర్థ్యాన్ని పెంచారు. అలాగే కృష్ణా పైభాగానికి ఇంకొక ప్రాజెక్టు కట్టారు. మీరు ఏం చేశారు ఆ టైంలో అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ని నిలదీస్తున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన్నే కదా అడుగుతారు లాజికల్గా ఆలోచిస్తే అంతే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణా వాటర్ షేర్ని తీసుకెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు ఒక సెంటిమెంట్ని రేకెత్తించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. లోక్సభ ఎన్నికలు సమీప భవిష్యత్తులో ఉన్నాయి కదా, సెంటిమెంటే కదా వాళ్ళ పార్టీని, ఆ కుటుంబాన్ని బతికించిందే సెంటిమెంట్. కల్వకుంట్ల కుటుంబం బతకడానికి, కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా ఎదగడానికి కాజు ఆంధ్ర సెంటిమెంట్. ఈ ఆంధ్ర సెంటిమెంట్ని ఎప్పటికప్పుడు రైట్ చేస్తూ దాన్ని లైవ్లో ఉంచితేనే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు, ఆ పార్టీ యొక్క మనుగడ. సో అందుకు ఇప్పుడు కృష్ణా జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాస్తవం అది కాదు. ఆ రోజు చేపల పులుసు తిన్న తర్వాత రోజా పెట్టినటువంటి చేపల పులుసు, మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిన్న తర్వాత, అప్పటికి మంత్రి కాదులే మామూలు ఎమ్మెల్యే రోజా అప్పట్లో, చేపల పులుసు తిన్న తర్వాత కేసీఆర్ వచ్చి మీడియాకే చెప్పాడు బేసిన్ లేదు గీసిన్ లేదు, ఇక కృష్ణా బేసిన్ లేదు గీసిన్ లేదు, రాయలసీమ రత్నాలసీమగా మారుస్తుంది, రత్నాలసీమగా మారాలి, మేమిద్దరం కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి నేను అని ఆయన చెప్పడం జరిగింది. సరే ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో అలైబలై చేశారు. చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది ఇల్లీగల్గా కట్టినటువంటి ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో కోర్టులో కూడా ఫైట్ చేసింది. కానీ ఆ ప్రాజెక్టుకి ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత మరొక ఆలింగనం చేసుకొని ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని ఇచ్చేశారు కేసీఆర్కి. అది పడగొట్టి కొత్త సెక్రటరియట్ కట్టారు తెలంగాణకు సంబంధించి. ఇంకా కూడా ఇప్పుడు 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆంధ్రప్రదేశ్వి హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నాయి. వాటి పంపిణీ ఇంతవరకు జరగల. కానీ రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేశారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఉన్నాడు సీఎంగా. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 2019 నుంచి ఇటీవల అధికారాన్ని కోల్పోయేంత వరకు కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అలైబలై చేసుకొని రాజ్యాధికారాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్యాధికారం ఆంధ్రప్రదేశ్లో ఆయన, తెలంగాణలో ఈయన ఇద్దరు కలిసి చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి కారణంగా. కృష్ణా జలాలని తెలంగాణ ప్రభుత్వం కోల్పోయింది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కోల్పోయినటువంటి విషయాన్ని ఏమో తెలుగుదేశం పార్టీ చెప్తోంది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు అసలు కృష్ణా జలాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. ఆ తర్వాత ఆత్మగౌరవం యాడ్ అయ్యింది.
సో ఈ నీళ్లు నిధులు నియామకాలు అనేది నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, షేర్ లేదు, నిధులు 5 లక్షల కోట్లు అప్పులు చేశాడు కేసీఆర్. ఇవన్నీ శ్వేతపత్రాల రూపంలో చూపించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు నీళ్ల విషయంలో ఏదో ఒక రకంగా బద్నాం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, లోక్సభ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి, ఎంతో కొంత ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో గెలవాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా సెంటిమెంట్ని రైట్ చేసే ప్రయత్నంలో కృష్ణా జలాలను తీసుకొచ్చారు. చాలా స్ట్రైట్గా రేవంత్ రెడ్డి అసలు కృష్ణా జలాల మీద లేదా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మరుసటి రోజు పొద్దున్న ఎలక్షన్ అనగా ఆ రోజు ముందు రైట్ మీ ఇద్దరు కలిసి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ కలిసి ఏం చేశారని చెప్పి నిలదీస్తున్నారు. నిలదీస్తే సమాధానం చెప్పడానికి కేసీఆర్ అయితే ఉండాలిగా, ప్రతిపక్ష నేత ఆయన. ఈ మధ్యన ప్రమాణ స్వీకారం చేశారు, కానీ బడ్జెట్ సమావేశాలకు మాత్రం రావట్లా, పరారయ్యాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి నిలదీస్తారు కదా, నిలదీసిందని సమాధానం చెప్పాలి కదా కేసీఆర్. సో 10 సంవత్సరాల పాటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అన్ని మీటింగ్లకి ఆయనే హాజరయ్యాడు కేసీఆర్. అన్ని మీటింగ్లకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈఎన్సీలు హాజరయ్యారు. అన్ని రకాల పత్రాల మీద ఆయనే సంతకాలు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మొత్తం కలిపి 2-3 నెలలు కూడా కాలేదు. డిసెంబర్ 7వ తారీఖున 2 months అయింది. ఈ 2 monthsలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి కృష్ణా జలాల విషయంలో అంటే ఏమీ లేదు. ఏం జరిగిందని అంటే ఆవిడ నాగార్జున సాగర్లో ఎన్నికల పోలింగ్ ముందు రోజు వీళ్ళు ఇరు రాష్ట్రాల పోలీసులకు సంబంధించి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పి ఎన్నికలలో ఓట్లు పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ గొడవలన్నీ మీకు ఎందుకని చెప్పి కేఆర్ఎంబిని హ్యాండ్ ఓవర్ చేసుకుంది, శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ సంబంధించి. అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది రేవంత్ రెడ్డి వల్ల అయ్యిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మీరు చేసిన నిర్వాహకం కారణంగానే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని చెప్పి ఆయన అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో చెప్తూ ఉన్నారు. చెప్తూ అసలు నువ్వు రోజా పెట్టిన చేపల పులుసు తిన్న రోజే నువ్వు కృష్ణా జలాలను ఇచ్చేసావు ఆంధ్రప్రదేశ్కి. నువ్వు వాటా ఎక్కడ కోరావు, అసలు రావాల్సిన వాటా ఎక్కడ కోరలేదు, దాని మీద పోరాడలేదు. నువ్వు చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానని చెప్పి ప్రకటన చేసిన కేసీఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాలి, రావాలి అసెంబ్లీకి అని ఆయన సవాల్ చేస్తున్నారు. సో దాంతో కేసీఆర్ అయితే ఇప్పుడు అసెంబ్లీ నుంచి పరారు, లేదంటే అసెంబ్లీకి అసలు అడుగు పెట్టలేదు, ఆయన దూరంగా ఉంటున్నాడు. దాన్ని పరారు అనాలా, లేదంటే బాయ్కట్ అనాలా, లేకపోతే బహిష్కరణ అనాలా, లేదంటే అలిగడ్ అనాలా, ఏమనాలో తెలియదు. ఆయన అసెంబ్లీ వైపే చూడట్లా. బట్ ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడు, ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నాడు. బట్ ఆయన ఏమో అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పట్లా. ఇదంతా ఒక ఎత్తు అయితే 13వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకెళ్తున్నాడు అన్ని పార్టీలని రేవంత్ రెడ్డి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అనేది అందరికీ చూపిస్తాను రండి మీరు అని చెప్పి అన్ని పార్టీలు తీసుకెళ్తున్నారు. అది అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలను కూడా తీసుకెళ్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతల్ని మీరు అందరూ రండి, అఖిలపక్షంగా ఏర్పడదాం, అఖిలపక్షం చేసుకొని తీసుకెళ్ళి అసలు మేడిగడ్డలో ఏం జరిగింది, సుందీళ్లలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మేము చూపిస్తాము. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు భాగవతం ఏదైతే మీ అందరూ చూడండి అని చెప్పి 13వ తారీఖున అందరినీ తీసుకెళ్తున్నారు. ఆయనేమో ఇప్పుడు విచారణకు ఆదేశించడానికి సిట్టింగ్ చేసి విచారణ చేపిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు లెటర్ రాశారు హైకోర్టుకి. బట్ హైకోర్టు రిప్లై ఇచ్చింది, మేము సిట్టింగ్ చేసి తర్వాత మేము విచారణ చేయించలేము, రిటైర్డ్ జడ్జిని ఇస్తాం, విచారణ చేయించుకోండి అని చెప్పి చెబుతున్నారు. రిటైర్డ్ చేస్తారైతే అది ఎప్పుడు అవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఎన్ఆర్సీ అలా సిబిఐకి, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలు ఉన్నాయి కదా, ఏసీబీ ఉంది, లేదంటే తెలంగాణ సిఐడి ఉంది, లేదంటే విజిలెన్స్ టీమ్ ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలతోటే ఎంక్వైరీ చేసి ఈ కల్లగుంట ఫ్యామిలీని జైలుకి పంపించాలనే దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు ఎంక్వైరీ అయితే ఇలా లోక్సభ ఎన్నికల లోపు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఇంకొక వైపు ఏంటంటే కేటీఆర్కి సంబంధించింది ఈరేస్ వ్యవహారం, దాంతోపాటు ఇప్పుడు శివబాలకృష్ణ అనే ఒక టౌన్ ప్లానింగ్ సంబంధించి హెచ్ఎండి డైరెక్టర్ వ్యవహారం. ఆ డైరెక్టర్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏసీబీ చాలా క్లియర్గా నేను పట్టణ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి చెప్పినందువల్ల నేను చేశానని చెప్తున్నాను. ఈ రెండు ఈరేసు శివబాలకృష్ణ వ్యవహారాన్ని కనుక తీసుకుంటే కేసీఆర్కి ఉచ్చు బిగుసుకుంది అని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఇక కవిత వ్యవహారం కూడా తీశారు. కవితకు సంబంధించినటువంటి యాదాద్రి కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు. సో మొత్తం మీద కల్వకుంట ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ వ్యవహారాన్ని బయట పెట్టడానికి లోక్సభ ఎన్నికల లోపు
ఒక ఛార్జ్ షీట్ను ప్రకటించడానికి వీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ అయితే రెడీ అయింది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కృష్ణా జలాలని ఏదో ఆంధ్ర వాళ్ళు దోసుకోబోతున్నారని చెప్పేటువంటి ప్రయత్నం, ఆ సెంటిమెంట్ నుంచి ఓట్లు దనుకునే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారు. అంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే కృష్ణా జలాన్ని ఎవరు ఆంధ్ర ప్రజలైతే వచ్చి తీసుకెళ్ళిపోరు కదా బకెట్లతో వాడు. సో గవర్నమెంట్ మాట్లాడుకుని వాళ్ళు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని వాళ్ళకి ఎంతవరకు ఓకే అనుకుంటే అంతవరకు ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. అంటే ఆంధ్ర ప్రజలైతే ఏం చేసి తీసుకెళ్లారు కదా నీళ్ళని, అక్కడ అంత చిన్నది కాదు కదా, ఏదో ఒక వాటర్ బాటిల్ని తీసుకెళ్ళిపోయని చెప్పడానికి కృష్ణా జలాలని. సో ఇప్పుడు రెండు రాష్ట్రాలు కొట్టుకోకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది. మరి కృష్ణా జలాలకు సంబంధించి ఎవరికి ఏం న్యాయం చేస్తుంది ఏంటనేది చూద్దామండి. అయితే ఈసారి చేపల పులుసు అయితే పనిచేయదు. అంటే అసలు ఎవరు తింటారనేది కూడా చెప్పలేం కదా ఇప్పుడు, చేపల పులుసు ఎవరు చేసినా కానీ. సో ఒకప్పుడైతే చేపల పులుసు చేస్తే ఓకే అయింది. అంటే ఇప్పటి మంత్రి రోజా, అప్పటి ఎమ్మెల్యే రోజా కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు ఆ ఎత్తులు పారవేమో అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చేపల పులుసు పెట్టినా కానీ అక్కడ తినేవాళ్ళు లేరు ఫస్ట్. అవును, ఒకవేళ తిన్నా కానీ కేసీఆర్ చేసేది ఏం లేదు. సో ఆయన ఇప్పుడు తిన్నా ఏం చేయలేరు, ఏం మాట ఇవ్వలేరు. లాస్ట్ టైం ఇచ్చినట్టుగా ఒకళ్ళు ఇచ్చారని చెప్పినా సింపుల్గా ఆయన మాట మారుస్తారు, నేను ఇప్పుడు చెప్పాను అని. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెండ్ అబౌట్ కృష్ణా జలాలు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS Raw గారు. థ్యాంక్ యూ.